2024 లో రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా సినిమాలలో 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నెంబర్ 1 పుష్ప 2. ఈ మూవీ అల్లు అర్జున్ ఇంకా రష్మిక మందన కాంబినేషన్ లో సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ కోసం ఇండియా మాత్రమే కాదు ప్రపంచమే వెయిట్ చేస్తుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక ఇట్టాక్ పడితే మాత్రం ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 2 ఓజీ. ఈ మూవీ పవన్ కళ్యాణ్ హీరోగా యాక్షన్ ప్యాకెడ్ మాస్ ఎంటర్టైనర్ గా సుజిత్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 27 రాబోతుంది. ఈ మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే దమ్మున్న మూవీని. నెక్స్ట్ కల్కి 2898 ఈ సినిమా ప్రభాస్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా నాగేశ్వర్ డైరెక్షన్ లో మెయిన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ న్యూస్ అందరికి మైండ్ పోతుంది. ఈ మూవీలో ప్రభాస్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి రీసెంట్ గా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా యాడ్ అయ్యారని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా కోసం మన టాలీవుడ్ ఇండియానే కాదు ప్రపంచమే వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతమంది స్టార్స్ ని ఒకే స్క్రీన్ మీద చూడాలని అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి టైం ట్రావెల్ మూవీ హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఎవరు తీయలేదని రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పి ఒక రేంజ్ లో హైప్ ఎక్కించాడు నాగేశ్వర్. ప్రభాస్ యావరేజ్ స్టాక్ తోనే 400 కోట్లు కొడతాడు. సినిమా కనుక ఇట్టా పడితే మాత్రం 1000 కోట్లు ఏంటి 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 3 దేవరా. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో మాస్ ఎంటర్టైనర్ గా ఆగస్టు 9 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ నెవర్ స్క్రీన్ మీద చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ దేవరా మూవీలో చూడాలి కాబట్టి అందరు ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే మూవీ రిలీజ్ అయిన 1 వీక్ వరకు హౌస్ఫుల్ ఉంటాయి. ఒకవేళ ఈ మూవీ కనుక ఇట్టాక్ పడితే మాత్రం 100% 1000 కోట్లు అయితే కలెక్ట్ చేయడం పక్కా. నెక్స్ట్ గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఈ సినిమా బడ్జెట్ 175 కోట్లు పెట్టి తీస్తున్నారు. శంకర్ గారు ఈ సినిమాని తన కెరీర్ లోనే ఏ సినిమా తీయలేని విధంగా తీస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలను 1000 కోట్లు కలెక్ట్ చేసి అని చెప్పాను కానీ కంటెంట్ బాగుంటే ఇప్పుడు చెప్పిన మూవీస్ అని 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ అవుతుంది. ఈ సినిమాలని రిలీజ్ మన తెలుగు సినిమా సత్తా చూపడే మాత్రం పక్కా. మరి ఈ లిస్ట్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.